హలో ఫ్రెండ్స్, వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. ఇంకా లాస్ట్ సోమవారం కదా, కార్తీక సోమవారము గుడికి వెళ్ళాలని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందాం. అది కాక చాలా కాలం తర్వాత అయితే ఆ గుడికి వెళ్తున్నాను నేను. మా పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళానమాట. ఊరు లాస్ట్కు ఉంటుంది, దూరంగా కొండల మీద ఉంటుందన్నమాట ఆ గుడి. శివుని గుడి అనమాట. అక్కడే శివుడు పుట్టాడని చెప్పేసి చిన్న గుడి అయితే కట్టారండి. ఇంకా ఊర్లో పెద్దగా వెళ్ళారనమాట అక్కడికి, చాలా దూరము. అందుకు ఇంక ఇప్పుడైతే అందరూ వెళ్తున్నారని చెప్పేసి మేము కూడా అయితే బయలుదేరామన్నమాట. ఇంకా పొద్దున్నే లేచి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. స్కూల్కి పంపించేసి ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా కాఫీ అయితే తాగేసానండి. పిల్లలు వెళ్ళాకైతే కాఫీ తాగానమాట. ఎందుకంటే వాళ్ళు ఉండగానే అయితే హడావిడి అయిపోతుంది, వాళ్ళని రెడీ చేసేకుండదు, నేను తాగి కూర్చొని అంత నిమ్మలంగా ఉండలేమన్నమాట. అందుకు వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కాఫీ తాగేసాం మేము. మళ్ళీ చేసుకొని ఇంకా స్నానం చేసేసి వచ్చి ఇంకా దేవుని దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ పిండి వచ్చేసి దీపాలు పెట్టడానికైతే పిండి కలిపి పెట్టుకున్నాను. సగం బియ్యం పిండి, సగం గోధుమ పిండి అయితే వేసి కలిపి పెట్టుకున్నాను. అంతలోపల ఇంకా పిండి కొద్దిగా నానే లోపల పూజ అంతా రెడీ చేసుకున్నానండి. దీపాలు కూడా పెట్టేశాను ఇంట్లో. ఇంకా తర్వాత ఇంకా పిండి అయితే కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం మెత్తగా అయినట్లు అనిపించిందండి పిండి, అందుకు మరి కొద్దిగా బియ్యం పిండి వేసి మళ్ళీ కలుపుకున్నాను అనమాట. ఇంకా దీపాలు అయితే చేసేస్తున్నాను. ఇంకా 2 దీపాలు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా 365 ఒత్తులవి మా ఆయన ఒకటి, నేను ఒకటి అయితే పెడదామనేసి అయితే అనుకున్నాము. నేను అరుణాచలం వెళ్ళాను కదా, అక్కడ కూడా పెట్టేసి వచ్చానమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పెడుతున్నాను. ఇంకా లాస్ట్ సోమవారం కదా, మా ఇంటి వారం అనమాట సోమవారము. అందుకనేసి అయితే ఇక్కడ పెట్టాలనుకొని ఇంకా పెడుతున్నాం అనమాట. ఆ గుడికి వెళ్ళి, శివుని గుడి అనమాట అది. ఇంకా మామూలుగా శివుని గుడిలోనే పెడతారు కదా. ఇక్కడ ఊర్లోనే ఆంజనేయ స్వామి గుడి ఉందండి, అక్కడ కూడా శివుడు ఉన్నాడు. కానీ సపరేట్గా గుడి అయితే మా ఊర్లో లేదండి. ఇంకా అదే ఫస్ట్ అనమాట. ఇంకా అందుకైతే అక్కడ వెళ్ళి పెడదాంలే అనేసి అయితే ఇంకా రెడీ చేసుకున్నాను అన్నీ కూడా. అన్నీ రెడీ చేసుకొని ఇంకా అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట. మళ్ళీ మర్చిపోతానని ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను. ఇంకా నేను రెడీ అయిన తర్వాత ఇంకా అన్ని ప్లేట్ తీసుకొని ఇంకా నూనె, అన్నీ ముగ్గు పిండి, పూలు అన్నీ పెట్టుకున్నాను. ఇంకా అన్నీ పెట్టేసుకొని ఇంకా వెళ్తున్నాను అనమాట. చాలా దూరము అయినా కూడా ఇంకా పిండివన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి ఇంకా బుట్టలో అట్లా దాంట్లో పెట్టుకోలేనండి. ఇంకా అందుకనేసి అయితే ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా బయలుదేరైతే వెళ్తున్నాం నేను మా ఆయన. గుడి దగ్గరికి అయితే వచ్చామండి. దారిలో అయితే చాలా బాగాలేవండి, అస్సలు గుంతలు గుంతలు ఉన్నాయి. అందుకే తీయలేదు దారిలో పోయేటప్పుడు. ఇంకా లాస్ట్ గుడి దగ్గరికి వచ్చినప్పుడు అయితే తీసానమాట. చిన్న గుడేనండి, పైన ఎక్కడో కొండ మీద పుట్టింటే ఇక్కడ కిందికి తెచ్చిపెట్టి ఇలా చేశారనమాట. చిన్న గుడి, చాలా బాగుంటుంది అసలు, చాలా ప్రశాంతంగా ఉండండి. చాలా కాలం తర్వాత అయితే నేను ఇక్కడికి వచ్చాను. సుమారుగా ఒక 8 ఇయర్స్ తర్వాత అయితే వచ్చాను అనుకుంటా. పెళ్ళైన కొత్తలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. ఇంకా తక్కువలేండి జనాలు రావడం, చాలా దూరం అని చెప్పేసి అస్సలు రారనమాట. ఎక్కువగా పూజారి ఒక్కడు వచ్చి పూజ చేసేసి వెళ్తూ ఉంటారు. ఇంకా మా ఆయన అయితే ఫస్ట్ టెంకాయ అయితే కొట్టేయమని చెప్పానండి. ఇంకా మా ఆయన అయితే టెంకాయ కొట్టేశాడనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా నేనైతే దీపాలు పెడదామని చెప్పేసి వెళ్ళి పూలు పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దీపాలు పెట్టడానికి అన్నీ రెడీ చేసుకోవాలి కదా, అందుకనేసి ఇంకా దీపం పెట్టడానికి అన్నీ రెడీ చేసుకోవాలి కదా అని ఫస్ట్ అయితే దండం పెట్టేసుకొని వచ్చానండి. ఇంకా ఫస్ట్ అయితే ముగ్గు వేసుకుంటున్నాను. మా కళ్ళు అయితే ఇలాగే పెడతామండి దీపాలు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పెడతారులేండి. మా సైడ్ అయితే ఫస్ట్ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పూలు వేసుకొని అంతపైన దీపాలు పెట్టేసి చేసుకుంటామన్నమాట. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందేమో అండి, జలుబు చేసిందనమాట. చలి కదా, చాలా చలి ఉంది అసలు. మా ఊర్లో అయితే చెరువు దగ్గరగా ఉంటుంది కదా, పెద్దగా నీళ్ళు అయితే లేవండి, కానీ చలి అయితే చాలా ఉంది. ఇంకా పిల్లలకి అలాగే ఉంటే పిల్లలు తగ్గిపోయిందనమాట. ఇప్పుడు మాకు స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే దీపాలు పెట్టేసి అగరొత్తులతోనే దీపాలు వెలిగించాలండి. ఎవరైనా కానీ అగ్గి పుల్లలతో అయితే వెలిగించకూడదు అనమాట.
ఇంకా అగరొత్తులతో వెలిగిస్తే మంచిదనే చెప్తుంటారు అగ్గిపుల్లలతో వెలిగించడం కంటే. ఇంకా నేనైతే వెలిగించి ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా బయటకైతే వద్దాము. ఇంకా ఎందుకంటే మా ఆయన గడస్తామా ముందు పెడతానన్నాడు, అందుకనేసి ఇంకా మా ఆయనకి ముగ్గు వేసి ఇచ్చి పూలు అవన్నీ వేస్తున్నానండి. ఇంకా ఇక్కడ లోపల ఎలా చేశానో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేశానన్నమాట. కానీ ఇక్కడ దీపం పెట్టేవాటికే దేవుడు కనపడ్డాడు. అసలు నిజంగానే అసలు గాలికి అస్సలు వెలగడం లేదండి. ఏం చేసినా కూడా అవి వెలగడం లేదు. చాలాసేపు అయితే చేతులు అడ్డం పెట్టుకొనే ఉన్నామన్నమాట దీపాలు పెట్టినాక. ఎందుకంటే పెడితేనే ఆరిపోతే ఇబ్బంది కదా. అక్కడ చూడండి ఆ పక్క అయితే పెడితేనే ఆరిపోయాయి చాలామందివి. అందుకు అలా ఆరిపోకూడదు కదా అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే మా ఆయన వెలిగించి పక్కకు రాగానే చేతులు అడ్డం పెట్టుకొని చాలాసేపు నిలబడినాను అనమాట. అసలు ఎంత టైం పట్టిందో అది పూర్తిగా అంటుకోవడానికి, పూర్తిగా వెలగడానికి. ఇంకా ఈ గుడి పక్కనే చెట్టు ఉందండి. ఇది ఏం చెట్టు అనేది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇవి ఏం కాయలు, ఈ చెట్టు ఏందనేది నాకైతే తెలియదండి. అసలు కనుక్కోలేకపోయామన్నమాట. ఇవి ఏం కాయలో కూడా తెలియడం లేదు అసలు. మీకేమైనా తెలిసింటే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు అనమాట. ఇంకా గడస్తంభం నిలబెట్టి ఈ చిన్న గుడి కట్టినప్పుడు అయితే మేము వచ్చామండి. మళ్ళీ ఇన్ని రోజులకైతే ఇప్పుడు వచ్చాం. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. అది చూడండి చేతులు అడ్డం పెట్టుకొని నిలబడ్డానమాట నేనైతే. అది పూర్తి వెలిగేంత వరకు. ఇంకా గడస్తంభానికి అయితే చూడండి 4 పక్కల దేవుళ్ళు ఉన్నారనమాట. శివుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, శూలం అయితే పెట్టారనమాట. చాలా బాగా చెక్కారు కదా, నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఇవి లైట్లు అలాంటివన్నీ ఉన్నాయండి. ఇంకా అవంతా చూసుకొని కాసేపు కూర్చొని ఇంకా ముందరికైతే వెళ్దాము అనేసి అయితే వచ్చామండి. కానీ ఇక్కడ దారిలో పుట్టుండింది, ఎందుకు వెనక చేసి వెళ్ళడము, దండం పెట్టుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా పుట్ట దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా అక్కడైతే దండం పెట్టేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి అయితే ఇక్కడ కొండ మీద కనిపిస్తుంది కదండి, అక్కడైతే మొన్న పున్నం రోజు అయితే దీపాలు పెట్టారనమాట. అసలు ఈడ పెట్టిండేది మా ఇంటి దగ్గరికి కనిపించిందండి. చాలా దూరం అనమాట మాకి గుడికి. కొండల మధ్యలో కొండ మీద పెట్టారు కదా, మొత్తం ఊర్లే కనిపించేసింది అనమాట దీపము. ఇంకా ఇక్కడైతే వెళ్దాం అనుకుంటుంటే నాకైతే తామర పూలు కనిపించాయండి. ఇంకా నేనైతే తామర పూలని, మా ఆయన అయితే కలువ పూలు, రెండు వేరు కదా అని చెప్తున్నాడు. ఏది కరెక్టో మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇవి తామర పూల, కలువ పూల, అసలు రెండు కలిపినా ఒకటేనా అది నాకైతే తెలియదండి. చాలా బాగా అనిపించాయి నాకైతే చూడగానే. చూద్దాం ఒకటి తీసుకుందాము అని చెప్పేసి అయితే ఒకటైతే తెంపానండి నేను. చూడండి చాలా కష్టపడ్డాను అసలు ఆ పువ్వు తెంపడానికైతే. నేను బురద ఉన్నిందండి, నీళ్ళు గడ్డి అంతా కూడా. కానీ తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఒకటి తీసుకొని వచ్చానమాట. చాలా బాగా అనిపించింది. చాలా దూరంగా ఉన్నాయండి. ఇంకా అవైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. అప్పటికైతే 11:30 అలా అయింది టైము. ఇంకా అప్పుడైతే నేనైతే ఇంకా టిఫిన్ పొద్దున్నే తినలేదండి, ఎందుకంటే దీపాలు పెట్టే పని కాబట్టి. టిఫిన్ తిని వెళ్తే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా నేనైతే తినకోకుండానే వెళ్ళానండి. ఇంటికి వచ్చి దోశ అయితే వేసుకొని తినేసానమాట. ఇంకా ఆ తర్వాత కూడా పని ఇంకా దోశ తినేసి ఇంకా నేనైతే చీరలు ఉన్నాయండి ఫాల్స్లో వేసేటివి, అవి వేయాలనేసి అయితే అనుకుంటున్నాను. చాలా రోజులైంది అక్క చీరలు ఇచ్చి, ఇంకా అవి వేసి ఇచ్చేయాలి ఫస్ట్. ఇంకా తర్వాత నేనైతే చీరలు వేసే ముందు వంట అయితే చేసేసాను అనమాట. పప్పు అన్నం చేశాను. ఇంకా తినేసి కూర్చొని ఫాల్స్లో అయితే వేసేసానండి. ఇదండి ఇవాళ వ్లాగు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి మా వీడియోస్ని. మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.